మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. యానాంలో ఎన్నికల కోలాహలం హడావిడంతా చూడండి. మొత్తం కూడా ఇక్కడ అంటే మల్లాది కృష్ణారావు గారికి మద్దతు కావచ్చు. ఇక్కడ ఎన్నికల కోలాహలం ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుంటాం అసలు యానంలో ఎవరికి అవకాశం ఉంది ఏంటన్న విషయం తెలుసుకుంటాం. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు కాళీషా అండి. కాళీషా, చెప్పండి, యానం పరిస్థితి ఏంటి ఇప్పుడు? మల్లాడి కృష్ణారావు గారికి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి మధ్య ఈ పోటీ జరుగుతుంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అసలు ఆయనకి ఇనికి పోనికే లేదండి. మీరు ఆయన గురించి ఎక్కువగా గొల్లపల్లి గురించి ఎక్కువ చెప్పకండి సార్ దయచేసి. సిట్టింగ్ ఎమ్మెల్యే కదా? లేదు సార్, మాకు సిట్టింగ్ మా చెత్త ఎమ్మెల్యే సార్. సిట్టింగ్ ఎమ్మెల్యే కాదండి, చెత్త ఎమ్మెల్యే, ప్యాకెట్ ఎమ్మెల్యే అండి. మాకు ఈ అభివృద్ధి చేసింది ఎవరైనా ఉంటే మాకు మల్లాడి కృష్ణారావు గారండి. మా పేదవాడికి ఆకులో అన్నం కంచంలో అన్నం అయిపోతాడు ఆయన. రూపాయి డబ్బులు సార్ అన్నం పెడతాడు సార్. మాకు ఆపద ఆదుకుంటాడు సార్. కష్టాల్లో ఉంటాడు సార్. డబ్బు ఎవడు కావాలి సార్? ఇప్పుడు మాకు డబ్బు ఎందుకండి? డబ్బుతో ఏం కొనలేము సార్. మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆయన ముందు ఉంటాడు సార్. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి మనవాడా మావాడా ఉన్నవాడా లేనోడు కాదు సార్. అది అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేసినా కూడా ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడతాడు సార్ మా కోసం. అంటే ఆయన పాండిచేరి నుంచి ఆయన దిగి కాకినాడ దిగారనుకోండి, చిన్నగా ఇంటికి రాడండి ఆయన. పాండిచేరి మేము మొత్తం కాకినాడ హాస్పిటల్ అన్ని తిరిగేసి మా వాళ్ళందరితో హాస్పిటల్ ఎవరైనా అడ్మిషన్ మాట్లాడి వాళ్ళని మంచి చెడు తీసి అట్లా డాక్టర్లు చెప్పి మాట్లాడి అన్నీ చేసి ఇంటికి వస్తాడు ఆయన. ఎవ్వరిని వదలడు సార్ ఆయన. చిన్నోడు పేదోడు పెద్దోడు ఎవ్వరిని వదలడు సార్ ఆయన. ప్రతి కార్యకర్త గుండెలు పెట్టి చూసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మల్లాడి కృష్ణారావు. సామాజిక వర్గం అంటే తప్పుగా అనుకోవద్దండి, ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారనమాట. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బరిలో ఉన్నారు. మరి మీ సామాజిక వర్గం ఎటువైపు వెళ్తుంది? లేదు సార్, మాకు మా పార్టీ అనేది ముఖ్యంగా సార్. మాకు వ్యక్తిగతంగా ఎవరంటే మల్లాడి కృష్ణ మాకు ఆపదలాదుకున్న వ్యక్తి కాబట్టి మేము 100కి 99% మేము ఆయనకి సపోర్ట్ చేస్తామండి. ఓకే, మీ పేరు చెప్పండి. శ్రీకాంత్ గారు చెప్పండి, ఏంటి అసలు యానంలో పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికల్లో మనీకి మల్లాడి గారి మనసుకి మధ్య పోరాటం జరుగుతుంది. మానవత్వానికి డబ్బు ప్రవాహానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరిది విజయం అంటారు? విజయం మల్లాడికే విజయం. ఎందుకు? ఆయన మనీ ఇవ్వడం లేదు కదా. మనీ ఇవ్వకపోయినా ప్రజల్ని సేవ చేస్తారు కాబట్టి ఆయనకే విజయం. మీకు డబ్బులు ఇడు, మీకు డబ్బులు ఇవ్వకుండా మా డబ్బులతోనే మేము చేస్తాం. 2011లో కూర్చోబెట్టి కూడా రాజకీయం నెగ్గించాం మేము. అలా ఇప్పుడు కూడా అలాగే చేస్తారని కూడా ఆయన ఒప్పుకుంటలేక మేము ఇలా చేసాం. ఎందుకు మల్లాడి గారికి ఓటేయాలి? మీరు ఓటేయాలంటే ఆయన ప్రజలకు సేవ చేస్తాడు. ఈయన ప్యాకెట్ కప్పులు చెత్త ఏమన్నా చెత్త చేశాడు. చెత్త ఎవరు? అశోక్ ఎమ్మెల్యే, చెత్త ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్. ఓకే, అంటే మల్లాడి గారి మీద అభిమానంతో మీరు ఈ విధంగా చెప్తున్నారా? అభిమానం మా ఫాదర్ అక్ష హరికృష్ణ గారు, ఆయన ఈయనకి ఇచ్చారు. ఈయన ఇలా డెవలప్మెంట్ చేశారు. ఓకే, మీ పేరేంటండి? మోకా బాబురావు గారు. చెప్పండి, అంబేద్కర్ నగర్ చెప్పండి, ఏంటి పరిస్థితి? మీ అంబేద్కర్ నగర్ లో పరిస్థితి ఏంటి? మల్లాడి కృష్ణారావు గారు గెలుస్తారా, అశోక్ గారు గెలుస్తారా? ఏమంటారు? మల్లాడి కృష్ణారావు గారు గెలుస్తారండి. అంటే ఆయన చేసిన అభివృద్ధి అంతా కాదు, ఎంతో చేశారు. తర్వాత ఏమో ఎవరికైనా ఒంట్లో బాగపోయినా ఆయన దగ్గర నుండి చూపించడం చేయడం. పాండిచేరి నుంచి వచ్చినా కూడా ఇంటికి రాకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి రోగులందరినీ అన్ని పరామర్శించి చేసి అన్ని ఆయనే చూస్తూ ఉంటారు. తర్వాత ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆయనే ముందుండి ఆయన మా కుటుంబాలకి ఒక పెద్ద కొడుకుగా అన్నగా ఉండి మాకు అన్ని సదుపాయాలు చూస్తున్నారు ఆయన. అని మల్లాడి కృష్ణారావు గారికి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గట్టి పోటీని ఇస్తున్నారు అంటున్నారు. గట్టి పోటీ మాది గట్టి పోటీ, ఆయనది చెత్త పోటీ. ఆయనది చెత్త పోటీ. చెత్త ఎమ్మెల్యే, చెత్త మీద బతికి ఎమ్మెల్యే, చెత్త ఎమ్మెల్యే ఆయన. పేకాట మీద, చెత్త మీద పేకాట మీద బతికి సంపాదించుకున్నాడు ఆయన డబ్బు అంతా. ఆ డబ్బు ఖర్చు పెడతాడు. మా పోటీ కానీ సరిపోవడం. మేము తరిమితో కొట్టి పరిస్థితి వచ్చింది. మీకు ఎమ్మెల్యేగా లేరు కదా, ఆయన కదా ఎమ్మెల్యేగా ఉండింది. ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఎక్కడ కాకినాడ దాక్కునేవాడు. యానంలో ఎక్కడ కనపడలేదు. ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు యానంలో కనపడలేదు. ఆయనకు మద్దతుగా ముమ్మడివరము, కాకినాడ నుంచి వైసీపీ నేతలంతా సపోర్ట్ చేస్తారు. తీసుకొస్తారు వైసీపీ కదా, లేదా రెడ్లు గిట్లు కూడా తీసుకొస్తారు. రెడ్లు గిట్లు ఇక్కడికి వచ్చినా మేము తరిమి పడతాం. వాళ్ళని ఏం పనిచేయరు. మా ముంగట ఏం పనికిరారు వాళ్ళు. మా యానం ముంగట అలా ఎవరో పనికిరారు, బయట ఎవరో పనికిరారు. ఓకే, ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. మహిళలను కూడా అడిగి వాళ్ళ అభిప్రాయాలు చేసుకుంటా. అమ్మా చెప్పండి, అసలు యానంలో ఇప్పుడు పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అండ్ మీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం బరిలో ఉన్న మల్లాడి కృష్ణారావు గారి మధ్య జరుగుతోంది. మీ ఓటు ఎవరికంటే ఎవరికి చెప్తారు?
కృష్ణారావు గారికనే చెప్తామండి. ఎందుకు ఓటేయాలి ఆయనకు? ఎందుకంటే గతంలో కూడా చాలా అభివృద్ధి పనులు అలాగే సంక్షేమాలు తీసుకొచ్చిన ఘనత మన మల్లాడి కృష్ణారావు గారిదేనండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చాము ఈరోజు వచ్చి చేసి కార్యక్రమాలు చేసామంటే కాదండి, అంతా అవినీతి పాలన ఇప్పుడు ఉంది. మాకు మల్లాడి కృష్ణారావు గారు వచ్చారనుకోండి, అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉందండి. ఎందుకంటే అండి, అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా, మహిళల భద్రత ఇవ్వాలన్నా, అలాగే హాస్పిటల్స్ రావాలన్నా, మా యానానికి అభివృద్ధి జరగాలి అంటే అది మల్లాడి కృష్ణారావు గారి వల్లే సాధ్యం అవుతుందండి. అందుకే అందరం పరిపూర్ణంగా నమ్మాం కాబట్టి ఆయనతో నడుస్తున్నాం మేమందరం. మీరు ఏం చేస్తున్నారండి? ఆర్టిస్ట్ అండి. మీరు ఆర్టిస్టా? అంటే కళాకారుల అభివృద్ధికి, కళాకారుల సంక్షేమానికి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు చేశారా మంచి ఏమన్నా, మల్లాడి గారు చేశారంటే ఏం చెప్తారు? మల్లాడి గారే చేస్తున్నారండి. ఎందుకంటే 10 మందికి న్యాయం చేసే వ్యక్తి, 10 మందికి సమపాళ్ళలో ధర్మం చేసేటటువంటి వ్యక్తి మన మల్లాడి కృష్ణారావు గారు అండి. అది చిన్న కళాకారులైనా పెద్ద కళాకారులైనా ఎవరికైనా ప్రజలందరికీ కూడా చిన్నవారా పెద్దవారా కదండి, సమన్యాయం జరుగుతుంది మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో. ఓకే అమ్మా, మీ పేరేమమ్మా? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి గారు రెండోది చెప్పండి. ఏంటంటే నిన్నగా మొన్న కాదండి, ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలు అనుభవం సారు, త్యాగశీలి. ఎందుకంటే అశోక్ గారా? మల్లాడి కృష్ణారావు గారు సారు త్యాగశీలిగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, అలాగే హాస్టల్ కట్టించారు, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చారు. మాకు సార్ ఇచ్చారు, ఆ సార్కి మాట్లాడతాం, ఇంకోసారి ఇచ్చారు, అలా కాదండి. మేము ఓన్లీ ఆర్టిస్టు, కళాకారులు. సార్ చేసిన అనుభవంశాలి, అనుభవికుడు. ఇప్పుడు బాగుంటే కదా మనం ఇచ్చేది. ఇప్పుడు యానం బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఆ మాటలన్నీ మేము చెప్తామండి. ఓన్లీ ఆర్టిస్టు, ఆ సార్ ఈ సార్ అని కాదు, అందరూ ఒకటే సార్ మాకు. అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి యానంలో? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకునే ఆయన మన మల్లాడి కృష్ణారావు గారు. అంటే మనిషి పరంగా చూస్తే ఆయన దేవుడు, కళాకారులు మరి కళాకారులు కారు అన్నదేమి లేదండి. ప్రజలందరినీ కూడా చక్కగా అంటే నీ భేదం లేకుండా చూసుకునే వ్యక్తి మన మల్లాడి కృష్ణారావు గారు. ఓకే ఓకే అమ్మా మీరు చెప్పండి, మీ పేరేంటమ్మా? గౌతమి. చెప్పండి గౌతమి గారు, మల్లాడి కృష్ణారావు గారు బెటరా, అశోక్ బెటరా అంటే ఏమని చెప్తారు? మల్లాడి కృష్ణారావు గారే బెటర్ అండి. ఎందుకు? మాకు అలాగనిపించింది సార్.